ఒకప్పుడు జనాభా పెరిగిపోతోంది, నియంత్రించకపోతే దేశం సంక్షోభంలో పడుతుంది అని హెచ్చరించిన వాళ్లే ఇప్పుడు జనాభాను పెంచండి అని చెప్పడం భారత రాజకీయాల్లో ఒక అనూహ్యమైన మలుపన్నమాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కొత్త జనాభా విధానం ఇప్పుడు కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ పెద్ద చర్చకు దారితీసింది. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనే నిబంధనను ఎత్తివేయడమే కాకుండా ఇప్పుడు రెండో బిడ్డ లేదా మూడో బిడ్డను కనే తల్లిదండ్రులకు 25,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహకాన్ని ప్రకటించడం వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ వ్యూహాలు ఏంటి అన్నది ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను. సో ఇది కేవలం ఒక నగదు ప్రోత్సాహక పథకం మాత్రమే కాదు, రాబోయే 3-4 దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అలాగే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ఒక బలమైనటువంటి స్టెప్ గా విశ్లేషకులు దీన్ని భావిస్తూ ఉన్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కథను అర్థం చేసుకోవాలంటే మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంతానోత్పత్తి రేటు లేదా టోటల్ ఫర్టిలిటీ రేటు గణాంకాలను ఒకసారి గమనించాలి. గత కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అండ్ అలాగే విభజన తర్వాత నవ్యాంధ్రలోనూ కూడా కుటుంబ నియంత్రణపై విస్తృతమైన ప్రచారం జరిగింది. దీని ఫలితంగా జనాభా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ఫలితాలను సాధించింది. అయితే ఇదే విజయం ఇప్పుడు ఒక శాపంలాగా మారుతుందా అనే ఆందోళన నిపుణులలో వ్యక్తమవుతోంది. ఒక సమాజం తన జనాభాను స్థిరంగా ఉంచుకోవాలంటే సంతానోత్పత్తి రేటు కనీసం 2.1 గా ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇది ప్రస్తుతం 1.5 కి పడిపోయింది. అంటే ప్రతి దంపతులు సగటున 2 పిల్లల కంటే తక్కువ మందినే కంటూ ఉన్నారు. దీనివల్ల రాష్ట్రంలో యువత సంఖ్య తగ్గిపోతూ అండ్ అలాగే వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. జపాన్, ఇటలీ, చైనా వంటి దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న డెమోగ్రాఫిక్ క్రైసిస్ లేదా జనాభా సంక్షోభం మన రాష్ట్రానికి కూడా వచ్చే ముప్పు ఉందని ప్రభుత్వం భావిస్తోంది. సో జనాభాలో పనిచేసే శక్తి కలిగిన యువత తగ్గితే ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది, ఉత్పాదకత తగ్గిపోతుంది. అందుకే బాబు గారి సర్కార్ ఈ ముందస్తు హెచ్చరికను చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఉంది. ఏంటంటే 1990వ దశకంలో జనాభా నియంత్రణకు కఠినమైన చట్టాలు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే జనాభాను పెంచాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇది ఒక యూటర్న్ లాగా అనిపించినప్పటికీ కూడా దీని వెనుక లోతైన కాలమాన పరిస్థితులు అయితే ఉన్నాయి. అప్పట్లో జనాభా పెరగడం వల్ల వనరుల కొరత ఏర్పడుతుందనే భయం అయితే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. దక్షిణ భారతదేశం మొత్తంగా చూసుకుంటే సంతానోత్పత్తి రేటు ఉత్తరాది రాష్ట్రాల కంటే చాలా తక్కువగా ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండగా అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాల్లో అది గణనీయంగా తగ్గుతోంది. సో దీనివల్ల భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా తమ ప్రభావాన్ని కోల్పోయే అవకాశం అయితే ఉంది. సో లోక్సభ స్థానాల సంఖ్య జనాభా ప్రాతిపదికన కనుక జరిగితే జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు శిక్ష పడినట్లవుతుంది. సో ఈ రాజకీయ సమీకరణాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఉండొచ్చు. అండ్ ప్రభుత్వం ప్రకటించిన 25,000 రూపాయల ఆర్థిక సాయం అనేది ఒక సింబాలిక్ ప్రోత్సాహకంగా కనిపిస్తోంది. అంటే ఒక బిడ్డను పెంచడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే 25,000 రూపాయలు తక్కువైనప్పటికీ కూడా ప్రభుత్వం ప్రజల ఆలోచన ధోరణిని మార్చడానికే ప్రయత్నిస్తోంది. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే నినాదం నుండి రాష్ట్ర భవిష్యత్తు కోసం జనాభా సమతుల్యత అవసరం అనే దిశగా ప్రజలను మళ్లించడం ఈ పథకం యొక్క ఉద్దేశం అన్నమాట. ప్రస్తుతం ఏపీలో సగటు వయస్సు 32 ఏళ్లు ఉంటే అది 2047 నాటికి 40 ఏళ్లకు చేరుకునే అవకాశం ఉంది. అంటే రాష్ట్రం ముసలి బారిపోతోంది అని గణాంకాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. యువత లేని సమాజంలో నూతన ఆవిష్కరణలు తగ్గిపోతాయి. పన్నులు చెల్లించే వారి సంఖ్య తగ్గి ప్రభుత్వంపై సామాజిక భద్రతా పథకాల భారం అయితే పెరుగుతుంది. సో ఈ సంక్షోభాన్ని నివారించాలి అంటే ఇప్పుడే చర్యలు చేపట్టాలి అని ప్రభుత్వం భావిస్తోంది. అండ్ ఇంకో కోణంలో చూస్తే ఈ నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. కేవలం 25,000 రూపాయల కోసం ప్రజలు పిల్లల్ని కంటారా అనేది ఒక డౌట్ అన్నమాట. అంటే నేటి కాలంలో విద్య, వైద్య ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో మధ్యతరగతి మరియు పేద కుటుంబాలు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతూ ఉన్నాయి. ప్రభుత్వం కేవలం నగదు ప్రోత్సాహకం ఇవ్వడమే కాకుండా పెరిగే పిల్లలకు ఉచిత విద్య, మెరుగైన వైద్యం మరియు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల పట్ల భరోసా కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. కేవలం జనాభా సంఖ్య పెరిగితే సరిపోదు, ఆ జనాభా నాణ్యమైన మానవ వనరులుగా మారాలి. అప్పుడే ఈ విధానానికి అసలైన అర్థం, పరమార్థం ఉంటుంది.
అండ్ అలాగే జనాభా పెరుగుదల వల్ల సహజ వనరులపై పడే ఒత్తిడిని కూడా మనం విస్మరించకూడదు. నీటి వనరులు, ఆహార భద్రత వంటి అంశాలను కూడా ఈ కొత్త విధానంలో భాగం చేయాల్సి ఉంటుంది. ఇక రాజకీయంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా భవిష్యత్తు అవసరాలను ముందుగానే అంచనా వేస్తారనే పేరుంది. ఐటీ రంగాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో ఆయన చూపినటువంటి దూరదృష్టిలాగే ఈ జనాభా విధానాన్ని కూడా ఆయన 2047 నాటి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ముడిపెడుతూ ఉన్నారు. దక్షిణాది ముఖ్యమంత్రుల్లో ఈ అంశం పైన గొంతు విప్పినటువంటి మొదటి నాయకుడు ఆయనే కావడం విశేషం అన్నమాట. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు కూడా జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేసినా కూడా ఏపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఇది రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు కూడా ఒక రోడ్ మ్యాప్ లాగా మారే అవకాశం అయితే ఉంది. జనాభా అనేది ఒక శాపం కాదు, అది ఒక సంపద అని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది. సంతానోత్పత్తి రేటు పడిపోవడం అనేది కేవలం సామాజిక అంశమే కాదు, అది ఒక ఆర్థిక ముప్పు కూడా. ఉదాహరణకు జపాన్ లో ఇప్పుడు యువత కంటే వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. సో అక్కడ పరిశ్రమలకు మనుషులు దొరకక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ చైనా కూడా తన ఒక్క బిడ్డ విధానాన్ని మార్చుకుని 3 పిల్లల వరకు అనుమతినిస్తోంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే ఎదుర్కోవడం విశేషం అన్నమాట. అభివృద్ధి పథంలో పయనిస్తున్నప్పుడు సహజంగానే ప్రజలు విద్యావంతులై పిల్లల సంఖ్యను తగ్గించుకుంటారు. కానీ అది మరీ అట్టడుగు స్థాయికి పడిపోవడం అనేది చాలా ప్రమాదకరం. ప్రభుత్వం ఈ సమతుల్యతను కాపాడాలి అని చూస్తోంది. అయితే ఈ 25,000 రూపాయల పథకం అమలు తీరు ఎలా ఉండబోతోంది, ఇది ఎవరెవరికి వర్తిస్తుంది, ప్రభుత్వ ఖజానాపై దీని భారం ఎంత అనే వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సిన అవసరం అయితే ఉంది. సాధారణంగా ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు నిధులు ఖర్చు చేస్తాయి, కానీ జనాభా పెంపుకు నిధులు కేటాయించడం అనేది భారతదేశ చరిత్రలో ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం అన్నమాట. సో ఈ ప్రయోగం సఫలం కావాలి అంటే ప్రజల్లో అవగాహన పెరగాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జీవన వ్యయం పెరగడం వల్ల దంపతులు ఒకరికే పరిమితం అవుతూ ఉన్నారు. అటువంటి వారిని ప్రోత్సహించాలి అంటే ప్రభుత్వం మరిన్ని రాయితీలు ఇవ్వాల్సి రావచ్చు. సో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు మద్దతుగా డే కేర్ సెంటర్లు, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుల పొడిగింపు వంటి చర్యలు కూడా ఈ విధానంలో భాగం కావాలి. అప్పుడే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. అండ్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన భయం. 2026 తర్వాత దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాల పునర్విభజన జరిగే అవకాశం అయితే ఉంది. సో జనాభా ప్రాతిపదికన స్థానాలు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాముఖ్యతను కోల్పోతాయని రాజకీయ విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ ఉన్నారు. జనాభాను నియంత్రించి దేశాభివృద్ధికి సహకరించినందుకు మాకు శిక్ష వేస్తారా అని దక్షిణాది నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టాలని కూడా చూస్తూ ఉన్నారు. తన రాష్ట్రంలో జనాభా పెంచడం ద్వారా భవిష్యత్తులో రాజకీయ బలాన్ని కూడా కాపాడుకోవాలి అనేది ఆయన వ్యూహంలో అంతర్భాగంగా కనిపిస్తోంది. సో ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్య అయితే కాదు, ఇది ఒక ప్రాంతీయ అస్తిత్వ పోరాటంగా కూడా మారే అవకాశం అయితే ఉంది. ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ప్రకారం అదనపు సంతానానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో యంగ్ ఇండియా స్ఫూర్తిని నిలబెట్టవచ్చు. కానీ ఇక్కడ ఒక చిక్కు కూడా ఉంది. పేదరికం ఎక్కువగా ఉన్న వర్గాల్లో ఇప్పటికే సంతానోత్పత్తి రేటు కొంత ఎక్కువగా ఉంది. అంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిలోనే ఇది తక్కువగా ఉంది. సో ఈ పథకం ఆ వర్గాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేదైతే చూడాలన్నమాట. అండ్ ప్రభుత్వం కేవలం పేదలకు ఇచ్చే సాయంగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా దీన్ని ప్రచారం చేస్తోంది. జనాభా నిర్వహణలో ఇది ఒక కొత్త అధ్యాయం. ఒకప్పుడు అబార్షన్లను ప్రోత్సహించిన చైనా లాంటి దేశాలే ఇప్పుడు పిల్లల్ని కనమని బ్రతిమాలుకుంటూ ఉన్నాయి. అంటే ఆ పరిస్థితి మనకు రాకూడదు అనేది ప్రభుత్వం యొక్క అభిమతం అన్నమాట. సో ఈ మొత్తం వ్యవహారంలో శాస్త్రీయ దృక్పథం కూడా అవసరం. జనాభా పెంచడం అంటే కేవలం సంఖ్యను పెంచడం కాదు, ఆరోగ్యవంతమైన జనాభాను నిర్మించాలి. శిశు మరణాల రేటును తగ్గించడం, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడం వంటివి ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్న పనులే అయినా ఇప్పుడు వాటికి మరింత ప్రాధాన్యత పెరగనుంది. 25,000 రూపాయల ఆర్థిక సాయం అనేది ఆరంభం మాత్రమే అని, భవిష్యత్తులో మరిన్ని ప్రోత్సాహకాలు ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తూ ఉన్నాయి. సో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రసంగం ఒక హెచ్చరిక లాంటిది. మనం ఇప్పుడు మేల్కోకపోతే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కేవలం వృద్ధాశ్రమాలే కనిపిస్తాయి తప్ప పాఠశాలలు కనిపించవు అనేది ఆయన ఆందోళనలోని సారాంశం అన్నమాట. విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం జనాభా స్థిరీకరణ అనేది ఒక కళ. అది మరీ పెరగకూడదు, అలాగని మరీ తగ్గిపోకూడదు. ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ఇప్పుడు ఒక కీలకమైన మలుపులో ఉంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాజికంగా మార్పు వస్తుందా, ప్రజలు తమ జీవన శైలిని మార్చుకుని పెద్ద కుటుంబాల వైపు మొగ్గు చూపుతారా అనేది కాలమే నిర్ణయించాలి. రాజకీయంగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన మార్పు వ్యూహంతో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. జనాభా నియంత్రణ అనే పాత ఫార్ములాను పక్కన పెట్టి జనాభా నిర్వహణ అనే కొత్త ఫార్ములాను ఆయన ముందుకు తెచ్చారు. సో దీని ఫలితాలు ఇప్పుడే తెలియకపోయినా రాబోయే 10-15 ఏళ్లలో రాష్ట్ర జనాభా స్వరూపం ఎలా మారబోతోంది అనే దానికి ఇదొక సంకేతం. ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో జనాభా తగ్గుదల గురించి ఇంత బహిరంగంగా చర్చించడం, దానికి నివారణ చర్యగా ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించడం అనేది సాహసోపేతమైన నిర్ణయం అన్నమాట. దీనిపై సానుకూల మరియు ప్రతికూల చర్చలు జరుగుతున్నా కూడా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఇది అవసరమైనటువంటి చర్చ అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. వనరులు మరియు జనాభా మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఇటువంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే కాలంలో జాతీయ జనాభా విధానంలో ఎటువంటి మార్పులకు కారణమవుతుందో వెయిట్ చేసి చూడాలి. కేవలం 25,000 రూపాయల పథకంగా కాకుండా రాష్ట్ర ఉనికిని మరియు రాజకీయ బలాన్ని కాపాడే ఒక రక్షణ కవచంగా దీన్ని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు ఈ పిలుపును ఎలా అందుకుంటారు, ఈ విధానం వల్ల క్షేత్రస్థాయిలో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం. నిరంతరం మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నాయకులు తమ నిర్ణయాలను ఎలా మార్చుకుంటారో చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త జనాభా విధానమే ఒక నిలువుటద్దం లాంటిది. దీనితో పాటుగా ఈ విధానం వల్ల మహిళల ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని కూడా నిపుణులు చర్చిస్తూ ఉన్నారు. ఏంటంటే పదే గర్భం దాల్చడం వల్ల మహిళల ఆరోగ్యం దెబ్బతినకుండా ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, అలాగే పెరిగే జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను ఎలా కల్పిస్తుంది అనేవి ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్నలు. జనాభా పెరగాలని కోరుకుంటున్నప్పుడు దానికి సమాంతరంగా ఆర్థిక వృద్ధి కూడా ఉండాలి, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడాలి. అప్పుడే పెరుగుతున్న జనాభా రాష్ట్రానికి భారంగా కాకుండా ఒక బలమైన శక్తిగా మారుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకునే ఈ భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ఇది కేవలం ఒక ఎన్నికల హామీనో లేక తక్షణ ఉపశమన పథకమో కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ దశాదిశను మార్చే ఒక దీర్ఘకాలిక వ్యూహం అన్నమాట. ఈ విశ్లేషణను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు సామాజిక ముఖ చిత్రంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది అనేది అయితే స్పష్టమవుతోంది. సో ఈ కొత్త జనాభా విధానం యొక్క లోతుపాతులను మనం నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఇది మన రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి అతి ముఖ్యమైన విషయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ కొత్త జనాభా విధానంపై మీరేమనుకుంటున్నారు? ఇది రాష్ట్ర భవిష్యత్తుకు నిజంగా మేలు చేస్తుందా, లేక దీనివల్ల ఇతర సామాజిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందా అనే విషయాలపైన మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.